వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగులీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. అమ్మా, నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే, నేను వానరుణ్ణమ్మా అన్నారు తప్ప కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు. అమ్మా హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు. నేను కేసరి పుత్రుణ్ణమ్మా అని చెప్పలేదు. అంజనా నందనుణ్ణమ్మా అని చెప్పలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మా. దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగులీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి. అమ్మా, ఇది అభిజ్ఞానమమ్మా, రాముడు పంపించిన ఉంగరమమ్మా. దీన్ని స్వీకరించి అమ్మా స్వాంతన పొందు, నీకు తొందరలో శుభం కలుగుతుంది, నీ యొక్క దుఃఖమంతా మటుమాయమైపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం, నేను వానరుడను అని చెప్పారు తప్ప, నేను రామదూతను అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా తన పేరు కూడా చెప్పుకోలా, తన తండ్రి పేరు చెప్పలా, తన తల్లి పేరు చెప్పలా, నేనింత బలపరాక్రమములు కలిగిన వాడనని చెప్పలా. ఆయన వినయమునకు ఆయనే సాటి. అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించారు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జనకీ ముదితాభవత్ అంటారు మహర్షి. చాలా కాలం తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే రామదర్శనాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి ఎలా సిగ్గుపడి బుగ్గలు ఎర్రపడతాయో అలా ఉంగరాన్ని చూసినప్పుడు ఆ తల్లి లజ్జ పొందితే దుఃఖం పోయి సంతోషించినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి హనుమ ఒక్కరే. అటువంటి వ్యక్తి అయ్యుండి తనని పొగడవలసిన అవసరం లేకుండా ఎప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి, రామనామం చెప్పేటప్పటికి తల ఉంచుకుని కూర్చుని మురిసిపోయి కన్నుల వెంట ఆనంద ధారలు విడిచిపెట్టేటటువంటి వినయశీలి మహానుభావుడు స్వామి హనుమ. ఎందుకు ఋషి రుణం తీరాలి, ఎందుకు చదవండి రామాయణం, ఎందుకు చదవండి భారతం, ఎందుకు చదవండి భాగవతం అంటే మహాత్ములలో ఉన్న గుణాల్ని పరిశీలించినప్పుడు అందులో ఒక్క గుణాన్నైనా మనం కొంత పరిశీలనం చేసి మనం నేర్చుకోగలిగితే, మన బిడ్డలకి మనం చెప్పగలిగితే, బిడ్డడు వదరితే అహంకారంతో మాట్లాడితే ఒరే హనుమ కన్నా గొప్ప పని చేశావురా, ఆయన ఏం చేశాడో తెలుసా రామాయణంలో అని ఒక్కొక్క దృష్టాంతం చెప్పి అప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటో తెలుసా, ఆయన కన్నా గొప్పవాడివిరా, ఆయనని నమ్ముకున్న బ్రతికిన జాతిరా మనది, బ్రతుకుతున్న జాతిరా మనది, వినయంతో ప్రవర్తించడం నేర్చుకో అని బిడ్డలకి చెప్పిన నాడు, మనం అలా ప్రవర్తించిన నాడు మనం పిల్లలకి ఆదర్శంగా నిలబడతాం. వాళ్ళు కూడా ఆ వినయంతో ప్రవర్తించేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే సనాతన ధర్మంలో గురు శిష్యులకు రెండు విచిత్రమైన పేర్లు ఉన్నాయి. గురువుకి వినీతుడు అని పేరు, శిష్యుడికి వినేయుడు అని పేరు. అసలు మొట్టమొదట తన గురువు చెప్పినటువంటి మాటల వలన తనకేమీ తెలియదని వినయంతో ప్రకాశించేటటువంటి వాడు గురువు. గురువుగారిని చూసి గురువుగారి దగ్గర వినయాన్ని మొట్టమొదట నేర్చుకున్నవాడు శిష్యుడు. విద్యాభ్యాసమునందు గురు శిష్యుల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి బిడ్డల మధ్య కానీ, సమాజమునందు ఏ వ్యక్తి ఎందు కానీ ఉండి తీరవలసిన లక్షణం ఏమిటంటే ఆ వినయం. శ్రీరామాయణంలో మహర్షియే ఒక చోట అంటారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. ఎక్కడో ఒక చోట ఒక గొప్ప మేడ కట్టారు. ఒక వ్యక్తి ఆ ఊరిలో పెళ్లి చేయవలసి వచ్చింది. అయ్యా, మగపెళ్లి వారికి విడిదివ్వాలండి, మీకు ఆ ఊరిలో గొప్ప భవనం ఉందని విన్నాను, మీరు ఆ తాళం చెవి ఇస్తారా, భవనం వాడుకుంటానన్నాడు. అయ్యో చక్కగా వాడుకోండి, పాలరాతితో నిర్మాణం చేశాను 50 గదుల ఇల్లు, అదొక్కటి చాలు మీకు విడిదికి, తీసుకోండి అని తాళం చెవులు ఇచ్చాడు. ఎక్కడండి ఇల్లు అన్నాడు. శ్మశానం మధ్యలో కట్టాను, వెళ్ళండి అన్నాడు. ఎవరైనా పెడతాడా? అది ఎంత హర్మ్యమైతే మాత్రం శ్మశానంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక్క గంట ఎవడైనా నివసిస్తాడా? ఎన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా అహంకారం ఒక్కటి ఉన్నదా? శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. విద్య వినయముతో కలిసి ఉన్నదనుకోండి, దానిని మించినటువంటి భూషణము లోకంలో ఇంకొకటి లేదు. మాతా సమన్నాస్తి శరీర పోషణం, చింతా సమన్నాస్తి శరీర శోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. అమ్మలా శరీరాన్ని పోషించేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు. భార్యలా శరీరానికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు.
అలాగే చింతలా శరీరాన్ని శోషింపచేసేటటువంటిది లోకంలో ఉండదు. ఏ భూషణములు మెడలో కానీ శరీరమునకు కానీ అలంకరించుకోకపోయినా విద్య లాంటి భూషణము లోకంలో ఇంకొకటి ఉండదు. విద్య అన్న మాటకు అర్థం కేవలం చదువుకుని ఉండడము అని కాదు, వినయముతో కూడిన విద్య అని అర్థం. ఆ వినయం లేదనుకోండి, అది త్రాచుపాము చుట్టుకున్నటువంటి చల్లటి నీటి కడవ, శ్మశానములో ఉన్నటువంటి చైత్యము. ఆ వినయం ఎక్కడుందో అక్కడ 10 మంది చుట్టూ చేరుతారు. ఆ వినయం ఎక్కడుందో ఆ వ్యక్తి సమాజమునకు దార్శనికుడు అవుతాడు. ఆ వ్యక్తిని మిగిలిన వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటారు. నిజంగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమములను సాధించినటువంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారి కూడా అసలు అతిశయాన్ని పొందలేదు అంటే అసలు హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే మనం తెల్లబోతాం. శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైన సందర్భం ఒకటి ఏర్పడింది. ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. ఒకరోజు సాయంకాలం ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క కొమ్మల మధ్యలోకి వెళ్ళి నికుంభలా హోమం చేస్తాడు. చేసి ఒక నల్లటి మేకని బలి ఇచ్చి పైకి లేస్తాడు. ఆయన అలా పైకి లేచాడా, ఆయనకి రథం సిద్ధమవుతుంది. ఒకసారి ఆ రథంలో కూర్చున్నాడా, ఇక ఎవ్వరికీ కనపడడం, అంతర్హితుడైపోతాడు. మేఘనాథుడు అని పేరు. మేఘమండలంలోంచి బాణ పరంపర కురిపించేస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ అలా నికుంభలా హోమం చేయడానికి వెళ్ళాడు. ఆ హోమాన్ని పూర్తి చేశాడు. ఆయనకి దేవతానుగ్రహంగా స్వర్ణమయమైనటువంటి రథం వచ్చింది. ఆ రథం ఎక్కాడు, మేఘమండలంలోకి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ కనపడడు. ఆయన ఆ రోజు సాయంకాలం చేసినటువంటి యుద్ధానికి 67 కోట్ల మంది వానరుల్ని కొట్టాడు. 67 కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు. రాముడు కూడా ఇతను మన లక్ష్యమునకు దొరకడు, ఎక్కడో మేఘములలో అంతర్హితుడైపోయాడు. ఈ బాణములను ఓర్చడం వినా ప్రతిఘటించే అవకాశం లేదు. లక్ష్మణ ఓర్చుకుని స్పృహని పొంది ఉండు చాలు అని నేల పడిపోయాడు. ఒళ్ళంతా బాణాలు తూట్లు కింద కొట్టేశాయి. పూచిన మోదుగు చెట్టులా నెత్తురు కారిపోతోంది. ఒక్క వానరుడు యుద్ధభూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు. ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు, దొరకలేదు. స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు. శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది 67 కోట్ల మంది వానరులు జాంబవంతుడితో కలిసి పడిపోయారు. ఇంతమంది వానరులు, కొంతమందికి కాళ్ళు తెగిపోయాయి, చేతులు తెగిపోయాయి, కంఠాలు తెగిపోయాయి, వీపులు తెగిపోయాయి, నెత్తురు నదులై ప్రవహిస్తోంది. చాలా మందికి అసలు ప్రాణములే లేవు, స్పృహ లేదు, లేచే ఓపిక లేదు. అందుకే ఉత్తరకాండలో అగస్త్య మహర్షి అంతటి వాణ్ణి రామచంద్రమూర్తి రావణుడికి అంత శక్తి ఎందుకు వచ్చింది, ఎందుకంత ప్రమాదకారి అయ్యాడు అంటే అగస్త్యుడు సమాధానం చెప్తూ ఒక మాట అంటాడు, కాదు రావణుడి కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అంటాడు. యుద్ధకాండ పరిశీలిస్తే నిజంగా ఇంద్రజిత్ యుద్ధం చూస్తుంటే, వాడి మాయలు చూస్తుంటే మనకి భయం వేస్తుంది. అంతటి భయంకరమైన యుద్ధం. అటువంటి ఇంద్రజిత్తు 67 కోట్ల మందిని కొట్టాడు ప్రదోష వేళకి. అందరూ పడిపోయారు. సంతోషంగా విజయశంఖాన్ని పూరించుకుంటూ లంకాపట్టణంలోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది నాన్నగారు, రామలక్ష్మణులతో సహా వానరుడన్నవాడు లేడు, పడగొట్టాను యుద్ధభూమిలో అన్నాడు. విభీషణుడు ఒక్కడే ఉన్నాడు. స్వామి హనుమ వచ్చి పక్కన చేరారు. ఒక కాగడా పట్టుకుని, అసలు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ముఖ్యులైన వాళ్ళు, లేక అందరూ వెళ్ళిపోయారా అన్నది చూడ్డానికి కాగడా పట్టుకుని వెతుకుతున్నారు. అందరిలో పెద్దవాడు, బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు. విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు, తాతా కుశలమేనా అని అడిగాడు. జాంబవంతుడు అన్నాడు, నాయన ఇంద్రజిత్ కొట్టినటువంటి బాణ పరంపరకి నాలో ఉన్నటువంటి నెత్తురు ఓడిపోయింది. నేను కనురెప్పలు పైకెత్తి చూడలేకపోతున్నాను. కానీ హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్ అని అడిగాడు. వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. విభీషణుడు అన్నాడు, తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి. హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు.
అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ అన్నాడు. మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు. హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్నా హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు. హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్ అని అడిగాడు. వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. విభీషణుడు అన్నాడు, తాత, నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి. హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు. అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ అన్నాడు. మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు. హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్నా హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు. అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను అన్నాడు. కానీ ఇది పక్కనే ఉన్న హనుమ విన్నారు. ఆయన ఏమనాలి? ఆయన రాక్షసుడు విభీషణుడు కాబట్టి ఈయనకి తెలియదు నా శక్తి. జాంబవంతుడు చెప్తున్నాడు, చూసావా నేనంటే ఏమిటో అని కనుబొమ ఇలా ఎగరయ్యాలి అనాలి. ఆయన వెంటనే వినయాదభ్యువాదయత్ వంగి జాంబవంతుడి పాదములు పట్టుకొని, తాత, హనుమ నీ కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అన్నారు. ఆయన అన్నాడు, నాయన, ఉత్తర క్షణం ఈ లంక నుంచి నువ్వు బయలుదేరాలి. ఎక్కడో దక్షిణ తీరంలో లంకాపట్టణం, ఎక్కడో ఉత్తర తీరంలో కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది. అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని, ధనస్సుని నిలబెడతాడు. అక్కడే ఆదిశేషుడు ఉంటాడు. అక్కడే ఒక వేదిక మీద విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సు పెరిగిపోతే ఆ ఉరిపిడి పట్టి కొంత తేజస్సుని తగ్గించేశాడు. ఆ వేదిక ఉంటుంది అక్కడ. ఎందరో మహాత్ములు సంచరిస్తుంటారు. బ్రహ్మగారి గృహమున్నది. రెండు పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. ఆ ఓషధీ పర్వతంలో 4 ఓషధులు ఉన్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అని 4 ఉన్నాయి. ఆ 4 ఓషధులు తీసుకురావాలి. నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు. అవి అధిష్టాన దేవతలు కలిగినవి. ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బ్రతుకుతారు. అందుకని రాక్షసులు కూడా అక్కడ మరణించి ఉన్న బ్రతకరు, వీళ్ళే బ్రతుకుతారు. కాబట్టి నువ్వు ఆ 4 ఓషధులు తేవాలన్నారు. నిజంగా ఆ రోజు చీకటి పడిపోతోంది. ఎక్కడో లంక, ఎక్కడో ఉత్తర దిక్కున కైలాస పర్వతం. తాత, ఇప్పుడు అవుతుందా అనో మాట అనొచ్చు హనుమ. ఈ మాట జాంబవంతుడు చెప్పినటువంటి ఉత్తర క్షణంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మహానుభావుడు ఒక్క గుదుటున బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ స్థానములన్నీ చూశారు. వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళారు. 2 పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతాన్ని చూశారు. ఓషధీ పర్వతం హనుమ వస్తున్నారు, ఓషధుల్ని తీసుకెళ్ళిపోతారని కనపడకుండా వాటిని దాచింది. నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి పనికి రాకుండా ఓషధుల్ని దాస్తావానని ఆ సంజీవని పర్వతాన్నంతటినీ పెల్లగించి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో కించిత్ శ్రమ పడకుండా కాంచనలంక ఉన్నటువంటి దక్షిణ తీరానికి చేరి యుద్ధభూమిలో దింపారు. వాళ్ళందరూ పరమ సంతోషంగా లేచి నిలబడ్డారు. 67 కోట్ల మంది వానరులు, రామలక్ష్మణులు ఒక్కసారి సంతోషించి పైకి లేచారు. ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్. తెచ్చిన పర్వతం అహంకరించిందని అక్కడ వదిలిపెట్టలేదు. ఏ పర్వతాన్ని తీసుకొచ్చారో ఆ పర్వతాన్ని మళ్ళీ అంతే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడ ఉందో అక్కడే ఉంచేశారు. మహానుభావుడు, నువ్వు అహంకరించావు కదా, ఈ పర్వతాన్ని ఇక్కడే ఉంచేస్తాను, పనికొస్తుంది, మళ్ళీ ఎవరైనా పడిపోతే అనలేదు. ప్రయోజనం అయిపోగానే మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకెళ్ళి యథాస్థానంలో పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధానికి వచ్చారు.
ఆయన లేని నాడు అసలు రామరావణ యుద్ధం ఎక్కడుంది, రామాయణం ఎక్కడుంది? అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం. రామాయణ మహామాలకంతటికి నాయకపు పూస ఎవరు అంటే హనుమ. ఆయన విజయ గాథ ప్రతి దాంట్లో ఆయన అతిశయించడానికి, వక్షస్థలాన్ని విరుచుకుని నిలబడడానికి, గర్వంతో ప్రవర్తించడానికి అవకాశం ఉన్నా ఎక్కడ అలా ప్రవర్తించారు. ప్రతి చోట ఇంకా 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 ఒదిగిపోయి అంత వినయంతో ప్రకాశించారు తప్ప, పెద్దలైన వారు కనపడితే అంత గౌరవంతో తల ఉంచి నమస్కరించారు తప్ప, నేను ఇంతటి వాడిని అతిశయంతో ఆయన జీవితంలో ఆయన ప్రవర్తించలేదు. హనుమ యొక్క విజయగాథ నుండి దేశకాలములతో సంబంధం లేకుండా మనం అందరం నేర్చుకోవలసినటువంటి పరమోత్కృష్టమైన సందేశం ఆయన వినయమే. నేను ఏవో అక్కడక్కడ కొన్ని మచ్చుతునకల వంటివి మీకు చూపించాను. మీరు హనుమ జీవిత విజయ గాథని ఈ కోణంలో పరిశీలించండి. ఇదిగో ఇక్కడ హనుమ అతిశయాన్ని పొందారు అన్నది మీకు ఎక్కడా కనపడదు. అంతటి మహానుభావుడు. అసలు లోకంలో ఎవరికీ అన్వయం అవనటువంటి విశేషం ఒక్క హనుమకే అన్వయమైంది. రామాయణంలో తనకి కించిత్ ఉపకారం చేసినా చేయకపోయినా ప్రతివారికి ప్రత్యుపకారము చేసిన వారెవరు అంటే రామచంద్ర ప్రభు. ఆయన ఎవరినైనా సరే ప్రత్యుపకారము చెయ్యకుండా ఉండరు. అసలు ఉపకారము చేయించుకుని మరిచిపోయి ప్రత్యుపకారము చెయ్యకుండా కృతజ్ఞతతో ప్రవర్తించడం రాముడికి సుతారము ఇష్టమైన విషయం కాదు. అందుకే కిష్కింధకాండలోనే ఒక చోట లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్న వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రత భంగం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ, ఒక ఉపకారమును పొంది ప్రత్యుపకారం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రత్యుపకారము చెయ్యకుండా ముఖం చాటేసుకు తిరిగినటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. ఇది కిష్కింధకాండలో లక్ష్మణస్వామి చెప్పినటువంటి ఆర్ష ధర్మం. అటువంటిది రామచంద్రమూర్తి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటారా? అసలు ఆయనకి ఒక ఉపకారం చెయ్యక్కర్లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. యుద్ధకాండలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు, రామా నేను నీవాడనని ఎవడు నా ముందుకొచ్చి అంటాడో వాడిని నావాడిగా స్వీకరించి చేయి పట్టుకొని వాడిని నేను కష్టములలో కాపాడతానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తిని నమ్మినంత మాత్రం చేత ఉపకారం చేస్తాడు. అటువంటి మహానుభావుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా? రామాయణంలో ప్రతి వారికి ఆయన ఏదో ఒక ఉపకారం చేశారు. కానీ హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన లేచి నిలబడ్డారు, దగ్గరికి వచ్చారు, హనుమని గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పారు. ఇది రామాయణం మొత్తం మీద హనుమతో తప్ప ఇక ఎవరికి చెప్పల. మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. నాయనా హనుమ, నేను నీ వలన ఎంతో గొప్ప ఉపకారం పొందాను. అసలు సీతమ్మ జాడ కనపడక రామాయణ రథం ఆగిపోయిన నాడు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియని నాడు, నిరాశ నిస్పృహలకి గురైపోయిన నాడు, సీతమ్మ తల్లికి నా జాడ తెలియని నాడు, ఆవిడ ఆత్మహత్య చేసుకుందామనుకున్న నాడు, 100 యోజనముల సముద్రాన్ని నిరాధారమైన ఆకాశ మార్గంలో లంఘనం చేసి శత్రు దుర్భేద్యమైనటువంటి కాంచనలంకలో ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి ఆవిడితో మాట్లాడి ఉంగరమిచ్చి అభిజ్ఞానమిచ్చి శాంతి కల్పించి ఊరటనిచ్చి ఆమెకి జీవితం మీద ఆశ్వాసమును కల్పించి తిరిగి వచ్చి నాకు చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంద్రజిత్తుని నిగ్రహించడంలో, రాక్షసుల్ని సంహరించడంలో, రావణుణ్ణి పడగొట్టడంలో నీవు చేసినటువంటి ఉపకారము ఎన్నడూ నేను విస్మరించలేను. కానీ హనుమ, నువ్వు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము మాత్రము నేను చెయ్యలేను. అందుకే నేను నిన్ను గట్టిగా కౌగిలించుకుంటున్నాను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అంటే నీ భార్యని కూడా ఎవడో ఎత్తుకుపోవాలి, వాడి జాడ నీకు తెలియకూడదు. అప్పుడు నేను వాడి జాడ కనిపెట్టి నీకు చెప్పాలి. నాకు పరమమిత్రుడవైన నీకు అటువంటి కష్టం రావాలని, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని నేను కోరుకోను. అందుకే నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం నేను చెయ్యలేను కనుక నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపేహే
నరహ ప్రత్యుపకారాణం ఆపచ్ఛాయ అతిపాత్రతాం. మళ్ళీ అటువంటి ఆపద వస్తే ప్రత్యుపకారం చెయ్యాలి, నీకు రాకూడదు, రాదు కూడా. ఉత్తరాఖండలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ చెప్తారు, హనుమ ఉపకారం నేను ఎలా మర్చిపోగలను అని అడిగారు. సాధారణంగా మీరు ఆలోచించండి, లోకంలో రామాయణంలో రామచంద్రమూర్తి వంటి మహానుభావుడి చేత ఇంతటి కితాబు పొందినటువంటి వ్యక్తి రాముడి జీవితంలో నేను ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నానండి. ఆయన కష్టం గట్టెక్కడానికి నేనే కారణమండి. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం నేనేనండి. రాముడు ఈ మాట అన్నాడండి అని చెప్పాలి. కానీ హనుమ ఏమంటారో తెలుసా? ఇవన్నీ ఆయన అలా అంటారు. అసలు 100 యోజనములు దాటడానికి, సీతమ్మని దర్శించడానికి, అభిజ్ఞానం ఇవ్వడానికి, మాట్లాడడానికి, ఇంద్రజిత్తుని సంహరించడేటప్పుడు లక్ష్మణస్వామికి ఉపకరించడానికి, రాక్షస సంహారంలో సంజీవనీ పర్వతం తేవడంలో ఇటువంటి సాహసములు నేను చెయ్యడం వెనక, నా బుద్ధి వెనక, నా బలం వెనక, నా పరాక్రమం వెనక, నా తేజస్సు వెనక ఎవరున్నారో తెలుసా? రాముడే ఉన్నాడు. ఆయన అనుగ్రహము నా యందు ప్రవేశపెట్టి నా చేత చేయించి నువ్వు చేశావని నాకు కీర్తినిచ్చి నన్ను కౌగలించుకోవడం ఆయన గొప్ప విశేషం, ఆయన గొప్ప బుద్ధి తప్ప ఆయన అనుగ్రహము లేని నాడు నేను ఇవన్నీ చెయ్యగలనా అని వినయంతో నిలబడగలిగినటువంటి ఏకైక ప్రజ్ఞాశీలి రామాయణ కావ్యమునందు హనుమ ఒక్కరే.